ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ముందుగా గురువందనం చేసుకున్నాము. మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్ముల వారికి, మహావతార్ బాబాజీకి, గౌతమ బుద్ధుడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ సార్కి, కాలభైరవ మెంటర్స్ కి, అంటే సద్గురుస్ మూమెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ బుక్ రాసిన క్రోవి పార్థసారథి గారికి, త్రిపుర మాతకు, దత్తాత్రేయుల వారికి, పరశురాముల వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు త్రిపుర రహస్య దీపికలో సమాధి స్థితి, పోయినసారి సుషుప్తి చెప్పుకున్నాము. ఇప్పుడు సమాధి స్థితి అంటే అష్టావక్రుడు జనక మహారాజును ఇంకా ఆత్మజ్ఞానం గురించి అడుగుతూ ఉంటే సుషుప్తి అవస్థ గురించి చెప్పాడు. ఇప్పుడు సమాధి స్థితిలోకి వచ్చాము. సుషుప్త అవస్థను గురించి విన్న అష్టావక్రుడు జనకునితో, రాజా, వ్యవహార దశలో కూడా సూక్ష్మ సమాధులు ఉంటాయి అన్నావు కదా, అవి ఏ దశలో భాషిస్తాయో తెలియజేయవలసింది అని అడుగుతున్నాడు అన్నట్టు. అంటే మన వ్యావహారికంగా, భౌతికంగా కూడా ఈ జీవన ప్రయాణంలో మళ్ళీ సూక్ష్మ శరీరంతో కాకుండా ఈ భౌతిక శరీరంతో కూడా పనులు చేసేటప్పుడు సమాధి స్థితులు ఉంటాయని చెప్పారు. ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. మునికుమార, కొన్ని సందర్భాలలో మానవుణ్ణి నిద్ర ఆవహించదు. అతనికి బాహ్య ప్రపంచం తెలియదు. అంతరమైన సుఖదుఖాలు అంతకన్నా తెలియవు. ఆ రకంగా ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోతాడు. అటువంటి స్థితులన్నీ సూక్ష్మ సమాధులే. అటువంటి స్థితులను వివరిస్తాను విను. అంటే జనక మహారాజు ఏం చెప్తున్నాడంటే, అంటే కొన్ని సమయాల్లో మనుషులు నిద్రపోరు, మానవునికి నిద్ర కూడా రాదు, బాహ్య ప్రపంచం మీద కూడా ఎరుకుండదు ఆ సమయము. అలాంటి సమయాలు కూడా కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే ఈ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాల గురించి కానీ వేరే దేని మీద కూడా ధ్యాస ఉండదు, కానీ నిద్ర కూడా ఉండదు. అలాంటి స్థితులను వివరిస్తాను అని చెప్తున్నాడు. ప్రేయసి ప్రియులు ఉన్నారు, వారికి ఎడబాటు కలిగింది. ఎవరెక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు. అటువంటి స్థితిలో చాలా కాలం తర్వాత అనుకోని పరిస్థితులలో ఊహించని విధంగా ప్రేయసి అతన్ని చేరింది. అప్పుడు తన స్థితి ఊహించదు. మనసు పనిచేయదు, నోట మాట రాదు, కాళ్ళు చేతులు పనిచేయవు. ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోతాడు. ఆ క్షణమే సూక్ష్మ సమాధి స్థితి. అంటే ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు దేనివల్ల విడిపోయారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేయసి వచ్చింది. అంటే చూసిన తక్షణమే నిశ్చేష్టుడే, అంటే ఆశ్చర్యం, దిగ్భ్రాంతి చెందుతాడు అన్నట్టు. అంటే ఇంకా అతనికి నోట మాట కూడా రాదు, శరీరంలోని అవయవాలు కూడా ఏవి పనిచేయవన్నట్టు, నిశ్చేష్టుడైపోతాడు. అది సూక్ష్మ సమాధి స్థితి అంటున్నారు. ఇంకా అంటే చాలా కాలంగా ఒకడు ఒక వస్తువు కావాలనుకుంటాడు, ఇంకా ఆ వస్తువు దొరకదు అని నిశ్చయించుకున్నాడు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆ వస్తువు అతనికి లభించింది. ఆ క్షణంలో అతని స్థితి సూక్ష్మ సమాధి స్థితి. అంటే ఏదైనా కొనాలని కోరుకుంటుంది ఒక జీవికి, అయితే అది కొనలేకపోతాడు. ఒక్కసారిగా ఆ వస్తువు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే, అంటే ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినా గానీ, లేదంటే ఎలా అయినా అతని దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడేంటి, దిగ్భ్రాంతి చెందుతాడు. ఆ క్షణము నిశ్చేష్టుడైపోతాడు. అంటే నేను ఇన్ని రోజుల నుంచి సాధించాలనుకున్నాను, ఇది కొనుక్కోవాలనుకున్నాను, కాలేదు కదా అని దాన్ని చూడగానే అతనికి నిశ్చేష్టుడైపోతాడు. అదే సూక్ష్మ సమాధి స్థితి అంటున్నాడు. బాటసారి నిర్భయంగా ప్రయాణం చేస్తున్నాడు. ఉన్నట్టుండి అతడికి ఎదురుగా పెద్ద పులి నిలబడింది. ఆ క్షణంలో అతని స్థితి సూక్ష్మ సమాధి స్థితి. అంటే చూడండి, వెళ్తూ ఉన్నప్పుడు దారెంబడి అంటే ఇక భయంతో గాని అది ఆగిపోతాం, ఇంకేం చేయాలో అర్థం కాదు. అట్లాగే నిశ్చేష్ట స్థితి అన్నట్టు. ఆ స్థితి సూక్ష్మ సమాధి స్థితి అంటున్నా. ఒకడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు మంచి వ్యవహార దక్షుడు, మంచి ఆరోగ్యవంతుడు, ఉత్తముడు. అకస్మాత్తుగా సేవకుడు వచ్చి నీ కుమారుడు మరణించాడని చెప్పాడు. ఆ క్షణంలో అతని స్థితి
సూక్ష్మ సమాధి. అంటే మరి ఒక బిజినెస్ మ్యాన్ మంచి అంటే అన్ని వ్యవహారాలు కూడా చక్కగా నిర్వర్తించాడు. ఆరోగ్యవంతుడు అతను. అంటే ఇంకా ఉత్తమ పురుషుడు. ఎటువంటి చెడు అలవాట్లు, చెడు గుణాలు అంటే ఉత్తముడు. అయితే ఒకసారి అకస్మాత్తుగా ఏం జరిగిందంటే అతని దగ్గర పనిచేసే అతనొచ్చి నీ కుమారుడు చనిపోయాడు సార్ అని చెప్పగానే ఆ నిశ్చేష్ట స్థితిలోకి వెళ్ళిపోతారు. అది సూక్ష్మ సమాధి స్థితి. అంటే చూడండి మరి హఠాత్తుగా చనిపోవడం అనేది ఏదైనా రోగం వచ్చి మంచాన పడి చనిపోతే అంటే ముందుగానే ఈ రోగం వల్ల అతడికి ఎప్పటికైనా ప్రాణహాని తప్ప ముందుగా ప్రిపేర్ అవుతాము. సడన్ గా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోవడం కానీ యాక్సిడెంట్ అవి చనిపోవడం అంటే సడన్ గా చనిపోయినప్పుడు ఏంటి అంటే నిశ్చేష్టలైపోతారు. అంటే మానవుడికి హర్షము, భయము, శోకము, గొప్ప సుఖము అనుకోకుండా ఒకేసారి అకస్మాత్తుగా కలిగినప్పుడు మొట్టమొదటి క్షణంలో అతడు నివ్వెరపోతాడు. అంటే ఏంటి అతను హర్షం గాని, భయం గాని, శోకం గాని, గొప్ప సుఖం గాని ఈ 4 అంటే అనుకోకుండా ఒకేసారి కలిగాయనుకోండి. అంటే ఒకేసారి ఇన్ని భావాలు కాదు. ఒకసారి భయం వల్ల, ఒకసారి సుఖం, గొప్ప సుఖం లభించడం వల్ల తను అనుకున్న వస్తువు లభించింది. ఇప్పుడు ప్రేయసి వెళ్ళిపోయింది అనుకున్న ప్రేయసి తిరిగి వచ్చింది. అంటే ఇలాంటి స్థితుల్లో కూడా అతడు నివ్వెరపోతాడు కదా, దిగ్భ్రాంతి చెందుతాడు. అది సూక్ష్మ సమాధి స్థితి. అతని మనసు నిర్వికల్పంగా స్వరూప స్థితిలో ఉంటుంది ఆ టైంలో. అంటే ఈ శరీరం మీద గాని బాహ్య ప్రపంచం మీద గాని దృష్టి ఉండదు. ఆ ఒక్క క్షణం ఏంటి స్వరూప స్థితి అంటే మన ఆత్మ ఆ చైతన్యం మీదకి వెళ్ళిపోతుంది. అది క్షణిక సమాధి స్థితి. అంటే ఒక ధ్యానంలోనే కాదు, ఇప్పుడు ధ్యానంలో కూర్చుని చేస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు సమాధి స్థితి అనుకుంటున్నాం కదా. బాహ్యంగా కూడా ఈ వ్యవహార మన పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్థితులు ఎప్పుడెప్పుడు కలుగుతాయనేది వివరించారన్నట్టు. ఇంకా సమాధి ఇంకొక దశలో కూడా కలుగుతుంది. అది బాహ్యేంద్రియాల వ్యాపారం ఉండే జాగృత అవస్థలోను. అంటే మరి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి బాహ్యంగా, మనం వ్యవహారాలు చేస్తున్నాం. ఈ జాగృతావస్థలోనూ ఈ స్థితి కలుగుతుంది. మనస్సు మాత్రమే పనిచేసే స్వప్నావస్థలోను. స్వప్నావస్థలో ఏంటి మనసు పనిచేస్తుంది, అక్కడ కూడా ఈ స్థితి వస్తుంది. మనస్సు కూడా నిద్రించే సుషుప్తిలోను. సుషుప్తావస్థలో అప్పుడు ఏది పనిచేయదు, మనసు కూడా పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయ అన్ని పడుకుంటాయి. అప్పుడు సుషుప్తావస్థలో కూడా ఈ దశ కలుగుతుంది. అంటే జాగృతావస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తావస్థలో ఈ 3 దశల్లోనూ కూడా సూక్ష్మ సమాధి స్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఈ దశలకు మధ్య కాలంలో మనస్సు నిర్వికల్పంగా ఉంటుంది. అటువంటివన్నీ సూక్ష్మ సమాధులే. అంటే మరి ప్రతిరోజు చూడండి మరి మనము జాగృతావస్థలో ఉంటున్నాము, స్వప్నావస్థలో ఉంటున్నాము, సుషుప్తిలో ఉంటున్నాము. అంటే మళ్ళీ ఈ ఒక్కొక్క దానికి మధ్య కాలం ఉంటుంది కదా, అది కూడా నిర్వికల్పంగా ఉంటుంది. అటువంటివన్నీ కూడా సూక్ష్మ సమాధులు. అంటే నిర్వికల్పం అంటే మనకు అంటే ఇక మనం చైతన్యంతో పరమాత్మతో కనెక్ట్ అయి ఉండడము, ఆత్మతో కనెక్ట్ అయి ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇంకొక దశలో కూడా సూక్ష్మ సమాధులు కలుగుతాయి. ఇంకా ఇంకా ఎలా కలుగుతాయి, ఎలాంటి స్థితుల్లో ఉంటుందని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఏకాగ్రతతో సూర్యబింబాన్ని చూస్తున్నాడు. అంటే సూర్యుడిని చూస్తూ ఇప్పుడు మనం తదేకంగా సూర్యుని వైపే చూస్తూ ఉంటాం అనుకోండి ఏకాగ్రతతో. ఆ టైంలో జలగా ఒక గడ్డిపోచ మించి ఇంకొక గడ్డిపోచ మీదికి పాకేటప్పుడు శరీరాన్ని సాగదీస్తుంది. ఒక జలగా ఉంది, అది ఏం చేస్తుంది, మనకి గింతే కనిపిస్తుంది. కానీ అది తను ఇప్పుడు గడ్డిపోచ మించి ఇంకో గడ్డిపోచ మీకు వెళ్ళేటప్పుడు అంటే ఒక ప్లేస్ మార్చేటప్పుడు సాగిపోతుంది, పెద్దగా అయిపోతుంది. అది ఎంతవరకు అవసరమైతే తన శరీరాన్ని అంతగా సాగదీస్తుంది అన్నట్టు. అంటే సూర్యబింబాన్ని చూసేటప్పుడు నేత్రము దృష్టిని సూర్యమండలం దాకా పొడిగిస్తుంది. ఏం జరుగుతుంది మరి, సూర్యుని చూస్తున్నాం చూసేటప్పుడు అంటే ఫస్ట్ మనం చూస్తే ఇప్పుడు కన్ను చూడండి, ఇప్పుడు మామూలుగా చూస్తే నేను ఫోను చూస్తున్నా అనుకుంటున్నాను, కానీ మరి ఏం జరుగుతుంది, ఇంకా తదేకంగా చూసినప్పుడు ఈ కన్ను నుంచి వచ్చే ఇప్పుడు రేస్ అనేది అక్కడ దాకా సాగుతాయి. అదే విధంగా సూర్యుని చూస్తూ ఉన్నప్పుడు మన నేత్రము ఓకే మన శరీరంలో మన ముఖంలోనే ఉంది, కానీ
ఆ సూర్యబింబం దాకా సాగుతూ ఉంటుంది. మనసు శరీరంలో ఉన్నప్పుడు ఏముంటుంది? శరీరాకారంగా ఉంటుంది. సూర్యమండలాన్ని గ్రహించినప్పుడు ఆ ఆకారాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఆ సూర్యుడిని చూస్తామో అంటే మనసు ఏమైతుందప్పుడు? ఈ బాహ్య ప్రపంచం నుంచి ఆ సూర్యుని అంటే సూర్యుడు ఎలా ఉన్నాడు? రౌండ్ గా ఉన్నాడు. కలర్ ఏ విధంగా అంటే చూడండి మార్నింగ్ టైంలో సూర్యాస్తమయం టైంలో ఆరెంజ్ కొంచెం రెడ్ గా అట్లా తయారవుతుంది కదా! అప్పుడు ఏమైతుంది మనసు? ఈ శరీరం నుంచి ఆ సూర్యుని యొక్క ఆకారం మీదకే మల్లుతుంది. ఈ మధ్య కాలంలో మనసు నిరాకారంగా నిశ్చలంగా ఉంటుంది. అంటే మనం చూడాలి అనుకుని చూడడం మొదలు పెట్టినప్పుడు ఆ సూర్యుని గ్రహించినప్పుడు అంటే ఇలా ఉంటుంది అని గ్రహించే మధ్య టైము నిశ్చలంగా ఉంటుంది. ఇది సూక్ష్మ సమాధి స్థితి. మళ్ళీ అష్టావక్రుడు ఏమడుగుతున్నాడంటే, రాజా దేహానికి సూర్యమండలానికి మధ్య మనస్సు గగనాకారంగా ఉంటుంది కదా! అంటే మరి శరీరానికి సూర్యమండలానికి మధ్య మనస్సు గగనాకారంలో ఉంటుంది కదా అంటే జనకుడు చెప్తున్నాడు. గగనం అంటే ఆకాశం. ఆకాశానికి రూపం లేదు. ఏదైనా ఒక రూపం అంటూ ఉంటే దాన్ని కళ్ళ ద్వారా మనస్సు గ్రహిస్తుంది. ఏంటి మరి ఆకాశానికి రూపం ఉందా ఫ్రెండ్స్? ఆకాశము మనం వర్ణించడానికి సాధ్యం అవుతుందా? ఎలా ఉందని? రౌండ్ గా ఉందని, పొడవుగా ఉందని, లేదంటే అంటే కలర్ అంటే ఒక స్కై కలర్ అంటే మనం నీలం రంగులో ఉంటుందని చెప్పగలము. కానీ ఆకాశము ఆకారాన్ని వర్ణించలేం కదా! దానికి రూపం అనేది లేదు. అయితే మరి రూపం లేకపోయినా గ్రహించవచ్చు అనుకుంటే గాలిని కూడా గ్రహించాలి. అంటే మరి రూపంతో సంబంధం లేదు. మరి దేన్నైనా గ్రహించవచ్చు అంటే గాలిని కూడా మనము గ్రహించగలగాలి. అంటే గాలి అంటే దాన్ని కూడా వర్ణించలేము మనము. ఎలా తెలుస్తుంది గాలి? ఇప్పుడు మన శరీరానికి వేడిగా ఉంది సరే ఫ్యాన్ వేసుకుంటున్నాము. అంటే మరి గాలి అనేది ఎలా తెలుస్తుంది? చల్లని గాలి తగిలినప్పుడు మనం బయటకెళ్తే ఏదైనా ఇప్పుడు చెట్ల మధ్య నడుస్తుంటే దాన్ని ఒక అనుభూతి పొందడం ద్వారా దాన్ని గ్రహిస్తాము. ఈ మనస్సు అనేది సాకారంగాను, నిరాకారంగాను కూడా ఉంటుంది. అందుచేతనే రాజసుల మనస్సులో ఒక భాగం లోక వ్యవహారాలలోను, ఒక భాగం సమాధిలోను ఉంటుంది. అంటే ఒకే క్షణంలో సాకారంగా ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది. అందుకే రాజర్షులు అని అంటారు కదా! ఇప్పుడు రాజర్షులకు ఏంటి వాళ్ళు లోక వ్యవహారాల్లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక భాగము లోక వ్యవహారాల్లో మునిగిపోతుంది. ఇంకొక భాగం సమాధి స్థితిలో ఉంటుంది. మరి ఇప్పుడు బ్రహ్మర్షులు అంటే చూడండి వాళ్ళకంటే ఏది అంటకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు నడిచేది నడుస్తూ ఉంటది. అంటే వాళ్ళకు దేని మీద కోరిక ఉండదు. ఫలితం ఆశించరు. ఇది చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు మరి యోగులు, ఋషులు వీళ్ళంతా ఎలా చేస్తున్నారు? అంటే వాళ్ళు జీవన్ముక్తులు. అటువంటి వాళ్ళు జీవన్ముక్తులు. లోక వ్యవహారంలో జ్ఞానం ఎప్పుడూ ఒకే రూపంగా ఉండదు. మరి ఒకే రూపంగా ఉంటుందా లోక వ్యవహారంలో? ఉండదు కదా! ఇప్పుడు నాకొక రకంగా అందుతుంది జ్ఞానం. ఇప్పుడు ఈ సబ్జెక్టే వింటున్నారు మీరందరూ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందుతూ ఉంటుంది. అదే విధంగా ఘటాది ఆకారంలో ఉండే జ్ఞానాలే ధారారూపంగా ఉంటాయి. ఘటాది ఆకారం అంటే అంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా! ఘటం అంటే కుండ. అంటే ఒక మట్టితో తయారు చేసిన కుండ. అలాగే ప్రతి ఒక్క పదార్థం కూడా ఒక వస్తువు. ఏ వస్తువైనా కూడా ఒక పదార్థంతో తయారు చేయబడుతుంది. అంటే ఒక్కొక్క రూపాల్లో ఇప్పుడు మన శరీరాల్లో ఇన్ని రూపాలున్నాయి. అదే విధంగా వస్తువుల్లో కూడా చాలా రూపాలున్నాయి కదా! ఆ రూపాల ఆధారంగానే జ్ఞానాలు అందుతూ ఉంటాయి. అటువంటి ఖండ జ్ఞానాల సముదాయమే లోక వ్యవహారము. ఖండ జ్ఞానాల సముదాయం. అంటే మరి మళ్ళీ ఎక్కడికి ఖండ జ్ఞానము అంటే అంతా ఒకటి. చైతన్యం. మరి అన్నిట్లో ఉంది మరి ఆ చైతన్యము. అందుకే ఖండ జ్ఞానాల సముదాయమే లోక వ్యవహారము. ఇప్పుడు నాలోనూ పరమాత్మ ఉన్నాడు. మీలోనూ పరమాత్మ ఉన్నాడు. మరి అలాగే ప్రతి వస్తువులోనూ చైతన్యం అనేది ఉంది కదా ఫ్రెండ్స్. చైతన్యం లేకపోతే మళ్ళీ అది ఆహ్, అంతరించిపోతుంది. ఇంకా జ్ఞానం అనేది ఒకటే అయితే లోక వ్యవహారమే కుదరదు. జ్ఞానాన్ని మనం ఒక్కటిగా భావిస్తే లోక వ్యవహారం అనేది అసలే జరగదు. ఎందుకంటే మరి ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు హ్మ్, రాత్రికి మనకు మణిమల మేడము లింక్ పెట్టారు. ఇలా క్లాస్ ఉంటది, మెడిటేషన్ ఉంటది, ఫలానా వాళ్ళు చెప్తున్నారని. మరి పొద్దున్న లేచి సంధ్యారాణి మేడం ఏం చేశారు మరి
ఆన్ చేశారు, జూము, మ్యూజిక్ షేర్ చేశారు. మరి నేను కూడా క్లాస్ చెప్పడానికి రెడీగా. అంటే ఇప్పుడు జ్ఞానం అనేది విడివిడిగా రూపాల వారీగా మారుతూ ఉంది. మన స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ రకమైన భేదం వల్ల ఖండ జ్ఞానాల దారే ఆత్మ అని సౌగతులు అంటారు. అంటే ఎలా విడివిడిగా ఉన్నా అన్నీ ఒకటే, మళ్ళీ ఆఖరికి వచ్చేసరికి అన్నీ ఒకటే. అదే ఆత్మ. అదే ఆత్మ ధర్మమైన బుద్ధి అని కానాదులు అంటారు. మునిబాలక సమాధి స్వరూప పరిచయం ఉన్నవారు ఈ సమాధి స్థితిని ప్రతి క్షణము గుర్తించగలరు. పరిచయం లేని వారు క్షణిక సమాధి అసంభవం అంటారు. అంతే కదా ఫ్రెండ్స్. అంటే సమాధి స్థితి అని మనకు ఎన్నో సార్లు సమాధి స్థితి కలుగుతుంది, కానీ మనం అంటే ఇది పలానాది అని మనం చెప్పలేకపోతాము. ఎందుకంటే దాని గురించిన అవగాహన లేక. ఇప్పుడు ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ అంటే ఈ స్థితి సమాధి స్థితి అని దాన్ని మనం వర్ణించగలమా? లేదు కదా. అంటే అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. దాన్ని తెలిసిన దాన్ని అప్పుడు మన లోక వ్యవహారం నడిపేటప్పుడు కానీ, జాగృత అవస్థలో కానీ, అంటే స్వప్నావస్థలు అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే దాని గురించి అవగాహన ఉన్నప్పుడే దాని గురించి అర్థమవుతుంది. రాజా లోక వ్యవహారంలో కూడా నిర్వికల్ప సమాధి అందరికీ కలుగుతూనే ఉన్నది అంటున్నారు. అదే నిజమైతే అందరూ సంసారంలో పడి ఎందుకు కొట్టుకుంటున్నారు? జనన మరణాలతో కూడిన ఈ బంధంలో ఎందుకు కూరుకుపోతున్నారు? నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది కదా. అలాంటప్పుడు సంసారం ఉండకూడదు కదా. అంటే మళ్ళీ అష్టావక్రుడు ఏమంటున్నాడు? మరి అందరికీ నిర్వికల్ప సమాధి కలుగుతుంది అంటున్నారు, లోక వ్యవహారంలో కూడా ఉంటుంది అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మరి ఎందుకు ఇంకంటే ఈ సంసారంలో పడి మళ్ళీ అటు బాధలు అనుభవిస్తూ సుఖ దుఃఖాలు, అంటే ఒకసారి సంతోషము, ఒకసారి బాధ, మంచి అని చెడు అని ఇలా అందరూ మళ్ళీ చిక్కుకుపోతున్నారు కదా. అంటే ఈ జనన మరణాలు తప్పవు, ఎవరికైనా జనన మరణాలు తప్పవు. మరి అలాంటప్పుడు ఈ బంధంలో ఎందుకు చిక్కుకుంటున్నారు? అంటే మోక్షం అనేది తీసుకుంటలేరు, బంధంలో ఎందుకు కూరుకుపోతున్నారు? మరి నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు సంసారం అనేది ఉండకూడదు అని అడుగుతున్నాడు. జనక మహారాజ్ చెప్తున్నాడు, నాయన అన్ని అనుమానాలు తీర్చే పరమ రహస్యం ఒకటి చెబుతాను విను. ఈ సంసారం అనేది అజ్ఞానం వల్లనే అనాది కాలం నుంచి సాగుతుంది. సుఖ దుఃఖాలుగా కనిపించే జ్ఞానాల ప్రవాహమే సంసారం. మనం దీన్ని అన్ని కాలాలలోనూ అనుభవిస్తూనే ఉన్నాము. ఇది కూడా ఒక స్వప్నం లాంటిదే. జ్ఞానం వల్ల మాత్రమే ఇది నశిస్తుంది. అంటే మరి పరమ రహస్యం చెప్తాను. ఏంటి అంటే సంసారం ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్లనే. మరి చూడండి, అంటే మనము ఒక్కొక్క జన్మలో మన ఖనిజ సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, మరి మానవ సామ్రాజ్యం, అంటే ఇలా జన్మలు తీసుకుంటూ ఆ శైశవాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఏంటి, మనకు ప్రేమ గురించి తెలియదు. అంటే ఏమైనా కోపము, కసి, అంటే ప్రేమ అనుభవించిన జంతువులు ఆ మనుష్య జన్మలో ప్రేమతో ఉంటాయి. కానీ ఎవరైతే క్రోధాన్ని, కోపాన్ని, ఇప్పుడు జంతువుల దిశలో ఏం జరుగుతుంది, ఒకదాన్ని ఒకటి చంపుకొని తినడం తప్పు కాదనే భావన ఉంటుంది. అదే విధంగా శైశవ స్థితిలో చంపడం అనేది తప్పు కాదు అనేది ఆ స్థితిలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నామో మన లోపల మార్పు అనేది జరుగుతుంది. అందుకే అజ్ఞానం వల్లనే ఈ బాధలన్నీ. అంటే మరి ఈ అజ్ఞానం వల్లనే సాగుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం తప్పులు చేసామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాం, జన్మ ప్రణాళిక వేసుకొని వచ్చేటప్పుడు ఈ కర్మలని కర్మఫలాన్ని అనుభవించి దీన్ని తొలగించుకోవాలని చెప్పి వస్తున్నాం. కానీ అక్కడ చేస్తున్నది నేను కాదు. ఇప్పుడు ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ? ఆ మీరు నిష్కామంగా కర్మలు చేస్తే మీకు ఏ ఫలము అంటదు. మరి అది ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? మరి మనకు ఆ స్థితి వచ్చినప్పుడు ఇంకా మోక్షమే కదా. ఆ స్థితిలో ఉన్నవాడి మేడంకి అది నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది.
అన్ని బాధలు అనుభవిస్తున్నాం. కానీ ఈ జగత్తంతా మేడం స్వప్నం లాంటిది. మీరు అది ఒక నిమిషం ఆ, ఆగిపోయింది. కొంచెం మళ్ళీ వెనక నుంచి చెప్పండి. అది ఒక క్షణం పాటు. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ ఏంటి అంటే అజ్ఞానం వల్లనే అనాది కాలం నుండి ఇలానే సాగుతుంది. అంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు మనిషి అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. నేను ఆత్మ అనే సత్యం తెలిసినా కూడా మళ్ళీ బాహ్య ప్రపంచం మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఈ శరీరము నేను, నాకు, నాది, నాకు అని దీనికి సంబంధించిన విషయాల పట్ల ఉంటూ మళ్ళీ మర్చిపోతున్నాడు. నేను మూల చైతన్యము, ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన ఒక భాగం అని మర్చిపోతున్నాడు. మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటప్పుడు అంటే ఏంటి, నేను గత జన్మలో చేసినవి ఈ కర్మ ఫలాలు అనుభవించాలి అని మళ్ళీ అదే దృష్టితో ఉంటున్నాడు. కానీ మనము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు కర్మలు చేసేటప్పుడు నిష్కామంగా చేస్తే, ఇప్పుడు నేను అనేది లేకుండా చేస్తే ఎలాంటి కర్మఫలం అంటది కదా. ఆ స్థితిలో ఉన్నవాడికి ఇంకా ఆ జనన మరణాలు గాని సంసారాలు గాని బంధనాలుగా ఉండయి అన్నట్టు. ఎప్పుడైతే మనము ఆ, ఈ శరీరమే నేను చేస్తున్నాను అని మనం ఉంటామో దాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఈ అజ్ఞానం వల్లనే బంధాల్లో కూరుకుపోతున్నారు. సోహం అంటే సోహం అంటే నేను ప్లస్ ఆత్మ. స్వ అంటే అతడు పరమాత్మ. హం అంటే నేను అంటే ఈ రెండు కూడా ఒకటే. ఆ సోహం అనే స్థితిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎటువంటి అజ్ఞానం ఉండదు. విజ్ఞారూపమైనటువంటి గుర్తింపుతో కూడిన సవికల్ప జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. ఉన్నదంతా ఒకటే, బ్రహ్మాండంలో ఉన్నదంతా ఒకటే చైతన్యము, ఆ పరమాత్మ స్వరూపమే అని గుర్తింపు ఎప్పుడు మనకు ఎరుకతో ఉన్నామనుకోండి, అప్పుడు అజ్ఞానం అనేది రూపుమాపుతుంది. చూడండి, మరి ఎంతసేపు ఉంటున్నాం మనం ఆ స్థితిలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం కదా. వైరాగ్యము, ముముక్షత్వం మొదలైన జ్ఞాన సాధనాలు గల పురుషుడు వేదాంతాన్ని వినడం చేత అతడికి పరోక్షమైన ఆత్మతత్వ జ్ఞానం కలుగుతుంది. అంటే మరి తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని ముముక్షత్వం అంటే అతని లోపల ఆ ఇంకా నేను తెలుసుకోవాలి, సాధకుడు ముందుకెళ్తూ ఉండాలి, నా ఆత్మని నేను ఇంకా ఉద్ధరించుకోవాలనే స్థితి ఎవరికైతే ఉంటుందో, వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేరే ఇప్పుడు మనం ప్రవచనాలు వింటూ ఉంటాం చూడండి, చాగంటి గారు చెప్తున్నారని, కోటేశ్వరరావు గారు లేదంటే ఇప్పుడు మన వంశీ సార్ వీడియోలు. అంటే ఎందుకు వింటున్నాం? ఆత్మతత్వం అంటే ఆత్మతత్వం తెలియజేసేవి. ఆ ఆత్మతత్వాన్ని తెలియజేసే వేదాంతాన్ని వినడం వల్ల మనకి పరోక్షంగా వింటున్నాము, మనము స్వయంగా అనుభవించింది కాదు, కానీ ఆత్మజ్ఞాన తత్వం కలుగుతుంది మన లోపల. ఆ విషయాలను బాగా మననం చేస్తే సంశయాలు తొలగిపోతాయి. ఇంకా అంటే విన్నదాన్ని మనం మననం చేసినప్పుడు మన లోపల ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు నిధిధ్యాసనం చెయ్యాలి. ఏదైతే విన్నామో మననం చేస్తున్నామో అంటే కరెక్టే కదా, అంటే ఇలా ఉండాలి, ఆత్మ అంటే ఇది, శరీరం అంటే ఇది, అంటే ఇలాంటి అన్ని విని విన్నదాన్ని మననం చేస్తూ నిధిధ్యాసనం చేయాలి. దీనివల్ల ఇంతవరకు మనకు ఉన్నటువంటి దేహమే నేను అనే భావం పోయి శుద్ధ ప్రత్యేగాత్మ జ్ఞానం కలుగుతుంది. అంటే ఏం జరుగుతుంది అప్పుడు? ఈ దేహం నేను అనే భావన పోయి ఉన్నదంతా ఒకటే చైతన్యము, ఆ పరమాత్మ స్వరూపమే నాలో ఉన్నది, ఆ పరమాత్మనే ఎదుటి వారిలో ఉన్నది, ఆ పరమాత్మనే అన్న జ్ఞానము కలుగుతుంది. ప్రత్యేగాత్మ జ్ఞానం అంటే అంతటా బ్రహ్మాండంలో నిండి ఉన్నదంతా కూడా ఒకటే అని. ఇంకా ఆ తర్వాత ఉపనిషత్తులో చెప్పినట్టుగా పరమాత్మ ప్రత్యేగాత్మలు ఒకటే. అంటే ఇప్పుడు పరమాత్మ అన్న ప్రత్యేగాత్మ అన్న ఏదైనా కూడా ఒకటే. అఖండాకార జ్ఞానం కలుగుతుంది దీనివల్ల. మరి అఖండాకారం అంటే మొత్తం లోకంలో ఉన్నదంతా అలాంటి జ్ఞానం మనకు కలుగుతుంది. అంటే ఉన్నదేంటి మళ్ళీ ఆత్మనే కదా. ఇప్పుడు పరమాత్మ అన్న ఆత్మ అన్న పూర్ణాత్మ అంశాత్మ అంటే దానిలోని భాగాలే కానీ ఇవి వేరు కావు కదా.
దీన్నే సోహం రూప ప్రత్యభిక్ష జ్ఞానం అంటారు. ఇది సంసార బంధనాలకు మూలమైన అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. ఈ జ్ఞానంలో కూడా సోహం అంటే సహా, అహం అని రెండు దశలు. అంటే సహా అంటే చెప్పాను కదా, అతడు అంటే పరమాత్మ, నేను అహం అంటే నేను, ఈ రెండు దశలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇది అద్వైతం ఎలా అవుతుంది, దీనివల్ల ద్వైత భావం ఏ రకంగా నశిస్తుంది? అష్టావక్రుడు అడుగుతున్నాడు. మళ్ళీ ఇందులో రెండు విడిగా చెప్తున్నారు కదా, మరి ఇది అద్వైతం ఎలా అవుతుంది అంటే, అద్వైతం అన్నప్పుడు ఆ అంతా ఒకటే అన్న భావన, ద్వైతానికి వచ్చేసరికి మళ్ళీ జీవుడు దేవుడు వేరు అన్న భావన. మరి ఎలా నశిస్తుంది ఆ ద్వైత భావం, ఎలా నశిస్తుంది అంటున్నాడు. అప్పుడు జనక మహారాజ్ చెప్తున్నాడు, రాముడు అనే వ్యక్తి సోముడు అనే వ్యక్తిని కాశీలో కలుసుకున్నాడు. కొంతకాలానికి అతడు విజయవాడ వచ్చాడు. ఇప్పుడు సోముడు ఎవరు అంటే, కొంతకాలం క్రితం కాశీలో కలిసిన వాడే ఇతడు. ఈ సోముడు, ఇక్కడ సోముడు, ఇతడు, వీరిద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. అలాగే సోహం కూడా. అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తిని కలిసాం మనము, ఒక యాత్రకు వెళ్ళినప్పుడు, ఒక ఊరికి వెళ్ళినప్పుడు కలిసాము. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మనకు మనం ఉన్న ప్రదేశంలో ప్రత్యక్షం అవుతాడు. అంటే మరి అప్పుడు అతడు వేరు ఇతడు వేరు కాదు కదా. అక్కడ కలిసిన అతను వ్యక్తి, ఈ వ్యక్తి ఒకటే. అంటే మరి పరమాత్మ అందరి లోపల ఉన్నాడు, మరి నాలో ఉన్నది, అతనిలో ఉన్న పరమాత్మ కూడా అంతా ఒక్కటే అన్న జ్ఞానము తెలుసుకోవాలి. మరి దీన్ని సవికల్ప జ్ఞానం అని ఎందుకు అంటున్నారు అంటే, మళ్ళీ అష్టావక్రుడు ఏమంటున్నాడు, మరి సవికల్ప జ్ఞానం అని ఎందుకు అంటున్నారంటే, అతడు నేను అనే రెండు శబ్దాలకు ఐక్యము లేనందువల్ల భేదం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వికల్పం అనే భావంతో ఇవి సమానంగా కనిపిస్తున్నాయి. రెండు శబ్దాలు భాషింపని నిర్వికల్ప జ్ఞానం కన్నా ఇది విలక్షణమైనది. అందువల్ల దీనిని సవికల్పము అంటున్నాము. అంత మాత్రం చేత ఇది ద్వైతము కాదు. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఆ రాముడు అనే వ్యక్తి సోముడు అనే వ్యక్తి చూస్తే విడిగా ఉన్నారు, నిజమే కదా. అంటే రెండు, రాముడు సోముడు రెండు వేరు వేరుగా, పదాలు కూడా వేరుగా ఉన్నాయి, వ్యక్తులు కూడా వేరుగా కనిపిస్తున్నారు. కానీ భేదం ఏంటి మరి వాళ్ళిద్దరి లోపల? ఇప్పుడు అందులో ఉన్న చైతన్యం, ఇందులో ఉన్న చైతన్యం ఒకటే. ఆ శరీరంలో ఉన్నది, ఈ శరీరంలో ఉన్నది, కానీ మనకు విడిగా కనిపిస్తున్నాయి. అంటే వికల్పం అనే భావంతో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆ చైతన్యం అంతా ఒకటే అంటే మళ్ళీ అంత సమానంగా కనిపిస్తుంది. అంటే ఈ ఈ జ్ఞానం తెలుసుకోవడమే, ఈ నిర్వికల్ప జ్ఞానం కన్నా కూడా ఈ సవికల్ప జ్ఞానం విలక్షణమైనది. అంటే మరి పరమాత్మ అంతటా భాషిస్తున్నాడు. ఫస్ట్ నుంచి మనకి బుక్ లో చెప్పేది ఏంటి అంటే, ఆ పరమాత్మలోని భాగాలే అన్ని. మరి అంతటా భాషిస్తున్నాడు, అన్నిట్లో ఉన్నది పరమాత్మ. ఇప్పుడు ఈ శరీరాలు లేవు, ప్రకృతి లేదు, పంచభూతాలు లేవు, మరి ఏ విధంగా మనకు అర్థమవుతుంది, ఏ విధంగా కనిపిస్తుంది? మరి సృష్టిని సృష్టించిన పరమాత్మ విడివిడిగా అందరినీ సృష్టించి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ఈ జ్ఞానాన్ని అంతా అందిస్తున్నాడు. చూడు, మరి ఈ బుక్ లోనే మనకు రత్నాకరుడు అనే గురువు, శిష్యులు, నారాయణ భట్టు, కృష్ణ శర్మ, మళ్ళీ దత్తాత్రేయుల వారు, పరిశుడు, అంటే ఒక్కొక్కరి ద్వారా. ఇప్పుడు మళ్ళీ అష్టావక్రుడు, జనక మహారాజ్, అంటే ఈ ఎలా ఈ జ్ఞానం అనేది అందించబడుతుంది చూడండి. ఇన్ని రూపాలు మనకు కనిపిస్తున్నాయి, ఇన్ని రూపాలు విడివిడిగా ఉన్నాయి, కానీ ఉన్నదంతా ఏంటి, ఒక్కటే. అదే సవికల్ప జ్ఞానము. అదే దాన్ని అర్థం చేసుకోవడమే సవికల్ప జ్ఞానం. నిర్వికల్పం అంటే ఏమీ లేని స్థితి, శూన్య స్థితి. అలాంటప్పుడు దానికంటే ఈ సవికల్ప జ్ఞానము విలక్షణమైనది. అంటే ఫస్ట్ మనం నిర్వికల్పాన్ని చేరాలి అంటే దీన్ని అర్థం చేసుకోవాలి కదా. దీన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినప్పుడు నిర్వికల్ప స్థితిని పొందుతాము. అందుకే దీన్ని సవికల్పం అంటున్నాం, కానీ ఇది ద్వైతం కాదు. అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనము, తెలుసుకున్నప్పుడు ఏంటి, మనం నమ్ముతున్నామా లేదా, ఆత్మ నేను ఒకటే అని నమ్ముతున్నాం. అట్లాంటప్పుడు ద్వైతం కాదు కదా, అంటే అద్వైతంలోనే ఉన్నాం. నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానానికి, ప్రత్యభిక్ష జ్ఞానానికి, ఈ రెండింటికి విషయం ఆత్మే కదా. అలాంటప్పుడు నిర్వికల్ప సమాధి అజ్ఞానాన్ని ఎందుకు నశింప చేయలేదు? మళ్ళీ అష్టావక్రుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు అన్నట్టు. అంటే నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానానికి, ప్రత్యభిజ్ఞ జ్ఞానానికి, అంటే నిర్వికల్పంగా మనము ఉన్నామంటే అక్కడ ఉన్నది ఆత్మనే. మరి ఇక్కడ ఇప్పుడు అంటే అంతటా ఉన్నది ఒకటే ఆత్మ అని, నా లోపల నీ లోపల అంత బ్రహ్మాండం అంతా ఉన్నది ఒకటే అని, ఇందు లోపల ఉన్నది కూడా ఆత్మే, రెండిట్లో ఆత్మే. మళ్ళీ దానికి విడివిడిగా పేర్లు ఎందుకు అని మళ్ళీ అడుగుతున్నాడు అన్నట్టు.
నిర్వికల్ప సమాధి అని, సవికల్ప సమాధి అని మళ్ళీ ఎందుకు? ఇది అజ్ఞానాన్ని నశింపజేయలేదు, ఎలా నశింపజేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు జనక మహారాజు. రెండింటికి విషయం ఒక్కటే అయినప్పటికీ అజ్ఞాన రూపమైన కారణ స్వరూపాల్లో భేదం ఉన్నది. అంటే రెండు ఒకటే, కానీ మనం ఏంటి, అజ్ఞానంలో కూరుకొని ఉన్నాము. అలాంటప్పుడు ఆ ఇప్పుడు ఇంతమందిలో ఇప్పుడు ఒక్కొక్కరికి చెప్పాను కదా ముందే, ఒక్కొక్క జ్ఞానం ఉంటుందని. కానీ మరి అందరం పూర్తిగా జ్ఞానవంతులు. ఇంకా నా లోపల కొన్ని అజ్ఞానాలు ఉండొచ్చు, మీ లోపల కొంత అజ్ఞానం, అంటే ఇంకా దేని పట్లనో మమకారము వీడలేకపోవడము, అంటే ఈ సుఖ దుఃఖాల పట్ల రాగద్వేషాల పట్ల ఇంకా ఉండడం. అంటే అది అందరికి సేమ్ అంటే కాదు. ఒకరికి ఒక వస్తువు పట్ల ఉంటుండొచ్చు, ఒకరికి ఒక వ్యక్తి పట్ల ఆ బంధం తెంచుకోలేకపోవడము. అంటే ఇలా ఎవరికి సంబంధించి వాళ్ళకి విడివిడిగా ఉంటుంది. స అహం అనే రెండు శబ్దాల అర్ధ జ్ఞానం కలిగి ఇతర విషయాల నుండి పరావృతమైన మనసు ప్రత్యభిజ్ఞ జ్ఞానానికి కారణము. అంటే ఇప్పుడు సోహం అంటే సహ అంటే పరమాత్మ, అహం అంటే నేనని చెప్పాం కదా. ఈ రెండు శబ్దాల అర్ధ జ్ఞానము అంటే ఇతర విషయాల నుండి పరావృతమైన మనస్సు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఆ ఓకే, మనం ధ్యాన స్థితిలో ఉన్నాము, ధ్యానం చేసుకుంటూ సమాధి స్థితిని అనుభవించాము, తెలుసుకున్నాము. మళ్ళీ బాహ్యంగా కూడా ఈ ఇతర విషయాల పట్ల ఆ ఎలాంటి బంధాలు లేకుండా అదే స్థితిలో ఉంటున్నాము. ఆ మనస్సే ప్రత్యభిజ్ఞానికి కారణము. అంటే ప్రత్యభిజ్ఞ అంటే ఏమని చెప్పుకున్నాము? ఉన్నదంతా ఒకటే పరమాత్మ స్వరూపం, అన్నిటా అంతటా నిండి ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఆ క్షణంలో ఏంటి అంటే మనకి ఇంకా బాహ్య ప్రపంచం మీద లేదు, విషయ వస్తువుల మీద లేదు, ఇంద్రియాలు అంటే నిశ్చల స్థితిలో ఉంటాం కదా. ఆ స్థితిలో ఏంటి అంటే అంతా ఒకటే అన్న భావన ఉంటది. అదే విధంగా ఆ ప్రత్యభిజ్ఞకి సమాధికి కూడా తేడా ఉన్నది. ఇక నిర్వికల్ప జ్ఞానము అంటే ఘటము అనేదానికి, అదే విధంగా ఫలం పటము అనేదానికి తేడా ఎలానో ఇక్కడ కూడా ప్రత్యభిజ్ఞకి సమాధి స్థితికి తేడా ఉంది. నిర్వికల్ప జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించలేదు. ఎందుకంటే నిర్వికల్ప జ్ఞానానికి దేనితోనూ విరోధం లేదు. నిర్వికల్పానికి వచ్చేసరికి శూన్యస్థితిలో ఉంటాం కదా. అంటే అట్లా అక్కడ రెండుగా చూడడం గాని లేదు, భేదన అనేది ఆ వస్తువుల పట్ల గాని వ్యక్తుల పట్ల గాని భేదం అనేది, విభేదం అనేది లేదు అన్నట్టు. అందుకే అజ్ఞానాన్ని తొలగించలేదు. అజ్ఞానాన్ని తొలగించాలంటే ఇప్పుడు మరి మనకి మన స్థితి ఈ జ్ఞానం తెలుసుకోక ముందు ఏంటి అంటే నేను వేరు దేవుడు వేరు అనుకున్నాం. కానీ దేవుడు నేను ఒకటే అని వింటున్నాము, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మళ్ళీ అంత స్థితి రాలే కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఫెయిల్ అవుతున్నాము. మళ్ళీ దేవుడు వేరు అని చెప్పి మళ్ళీ మనం పూజలు అంటే ఆ ఆ భావన మళ్ళీ అన్ని స్థితుల్లో ఉండట్లేదు కదా. అందుకే నిర్వికల్ప జ్ఞానం అన్నప్పుడు ఇంకా అలాంటి స్థితి ఏముండదు, శూన్య స్థితిలో ఉంటారు. ప్రతిబింబాలకు నిర్వికల్పమే ఆధారము. అద్దానికి ప్రతిబింబానికి విరోధం లేదు. అద్దం ప్రతిబింబాన్ని నాశనం చెయ్యదు. అసలు నిర్వికల్పం అంటే ప్రతిబింబం లేని అద్దం లాగా జ్ఞేయం లేని జ్ఞానం మాత్రమే. అద్దానికంటే అద్దం ముందు ప్రతిబింబం పెడితే ఎలా కనిపిస్తుంది మనకి? ఆ దాన్ని తీసేస్తాం, ఆ వస్తువుని అద్దం ముందు నుంచి తీసేస్తాం, అప్పుడు ఏమి కనిపించదు కదా. అదే విధంగా నిర్వికల్పం అంటే కూడా ఆ ప్రతిబింబం లేని అద్దం. అంటే ఆ అద్దం ఎలా అయితే ఉంటుందో అలానే నిర్వికల్ప స్థితి కూడా ఉంటుంది. జ్ఞేయం లేని జ్ఞానం మాత్రమే. జ్ఞేయం అంటే తెలియదగింది, తెలుసుకోబడదగింది అని చెప్పాను మేము. అంటే మరి దాన్ని ఇంకా ఆ మళ్ళీ ఇంకా తెలుసుకోదగింది ఉన్నది, ఇంకా తెలుసుకోవాలి అనేది లేని స్థితి అన్నట్టు. జ్ఞేయం లేని జ్ఞానం మాత్రమే నిర్వికల్ప స్థితి. తెర మీద ఉన్న చిత్రాలు అద్దంలో ప్రతిబింబాల్లా కనిపిస్తాయి. అలాగే శుద్ధ జ్ఞానంలోనే సంకల్ప దశలో వికల్ప జ్ఞానాలన్నీ భాషిస్తున్నాయి. మరి శుద్ధ జ్ఞానంలోనే ఈ వికల్పాలు ఏవైతే చెప్పుకుంటున్నామో, విడివిడిగా భేదాలు, భావనలు, ఇప్పుడు మరి జంతువులు వేరు నేను వేరు, ఇప్పుడు అంటే వృక్షాలు నేను కాదు అనుకుంటామా మరి? మనం ఇప్పుడు కనీసం ఆ శరీరంలోని పార్ట్సే ఇప్పుడు ఇది నేను అని చెప్తామా? చెయ్యి నాది అంటాం గాని నేను సంకల్ప దశలో వికల్ప జ్ఞానాలన్నీ భాషిస్తున్నాయి. అందుచేత వికల్పాలతో కూడిన జ్ఞానమే అజ్ఞానము. అజ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది: కారణ రూపము, కార్యరూపము. నేను పరిపూర్ణుడను అనే జ్ఞానం లేకపోవడమే
కారణ రూపమైన అజ్ఞానము. చూడు అంటే మరి ఇంకా వికల్పాలు ఉన్నాయి కదా, వికల్పాలు ఉండడం వల్ల అజ్ఞానము. అంటే మరి అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అజ్ఞానం అంటే కారణ రూపం, అంటే ఒక కారణం లేనిది కార్యం చేయము. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం, ఇప్పుడు ఇది చదువు అంటే దీని గురించి తెలుసుకోవాలి. కారణం ఏంటి? నేను నా ఆత్మను ఉద్ధరించుకోవాలి అంటే ఈ పుస్తకంలో ఏముంది తెలుసుకోవాలి. వంశీ సార్ ఇచ్చిన వీడియో వింటున్నాం అంటే సారు దీనిలో ఏం చెప్పాడు, దీనిలో జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశము. అంటే ఇలా కారణం అనేది ప్రతిదానికి కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం కార్యరూపంలో మళ్ళీ ఆ అంటే పని చేయడాన్ని మళ్ళీ కార్యరూపం దాల్చడం అంటాం. ఒక కారణం చేత పని చేయడం అంటే చూడండి, ఆకలిస్తుంది, నేను ఆ ఇంత బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే ఒక కారణము. మళ్ళీ దాన్ని తయారు చేయడానికి పదార్థాలు సేకరించడం అంటే కార్యం అనేది చేసే పని. ఇలా నేను పరిపూర్ణుడను అనే జ్ఞానం లేకపోవడం అంటే ప్రతి మరి క్షణము ప్రతి స్థితిలో కూడా నేను పరిపూర్ణుడను అని అనుకోగలుగుతున్నామా? లేదు కదా, అదే అజ్ఞానము అంటున్నాను. అష్టావక్రుడు, ఖ్యాతి లేకపోవడం అన్నా జ్ఞానం లేకపోవడం అన్నా ఒకటే కాదా? ఇప్పుడు ఖ్యాతి అంటే మనం ఏంటి, కీర్తి ప్రతిష్టలు అంటే మనల్ని పొగడము. ఖ్యాతి అంటే ఖ్యాతి చెందాడు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, బాగా కీర్తి ప్రతిష్టలు సాధించాడు, ఖ్యాతిగాంచాడు, ఎంతో పేరు పొందాడు అంటాం. ఇప్పుడు పితామహాపత్రిజీ గారు ఉన్నారు, గౌతమ బుద్ధుడు అంటే ఇలా ఖ్యాతిగాంచిన వాళ్ళు అని వాళ్ళని చెప్పుకుంటున్నాం కదా. మరి అది ఖ్యాతి లేకపోవడము, ఆ జ్ఞానం లేకపోవడం అంటే అజ్ఞాన స్థితిలో అజ్ఞానంలో ఉన్నవాడు ఖ్యాతి లేకపోవడం రెండొకటేనా అని అష్టావక్రుడు అడుగుతున్నాడు. జనక మహారాజు, దేశ కాలాలకు ఆధారం చిదాత్మ. అటువంటి చిదాత్మలో ఈ దేశ కాలాలు విభాగాలను సృష్టించలేవు. మరి ప్రతిదానికి ఆధారం ఏంటి? చిదాత్మ అంటే మరి చెప్పుకున్నా అంటే చిదాత్మ అన్నా కూడా ఒకటే అంటే ఆ మూల చైతన్యమే. అంటే ఈ దేశకాలాల్లో అన్నింట్లో ఉన్నది చిదాత్మనే కానీ ఆ మరి చిదాత్మను విభాగాలుగా చూడగలమా? లేదు కదా. అంటే మన రూపాల్లో ప్రతి దాంట్లో కూడా విడివిడిగా ఉంది చైతన్యం, కానీ చైతన్యము అంటే మళ్ళీ ఒకటే. అటువంటి జ్ఞానం లేకుండా నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నాను అనుకున్నప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం భాషించడం లేదు. అంటే మరి అలా నేను ఇప్పుడు మళ్ళీ నేను అనుకొని మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను, నేను చేస్తున్నాను, నేను ఈ పుస్తకం చదువుతున్నాను, నేను క్లాస్ వింటున్నాను, ఇలాంటి మళ్ళీ నేను 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 అని వస్తుంటుంది కదా. అందుకే పరిపూర్ణ జ్ఞానం అనేది భాషించడం లేదు. అన్ని ఆత్మలే, ఇప్పుడు నేను చెప్పేది ఆత్మనే, వినేవాళ్ళు మీరందరూ ఆత్మనే, అన్నిట్లో ఉన్నది ఆత్మనే. కానీ ఇక్కడ నేను అనేది మళ్ళీ వచ్చేసరికి అక్కడ పరిపూర్ణ జ్ఞానం ఉండట్లేదు, అసంపూర్ణత్వమే భాషిస్తుంది. ఇందులో నేను ఇక్కడ ఇప్పుడు అంటే నేను అనే ఆకారము, దేశము, కాలము ఈ మూడు ఆత్మను పరిచ్ఛిన్నం చేస్తున్నాయి. అంటే చూడండి, ఇప్పుడు నేను అంటే ఈ శరీరము అని వస్తుంది, అదే విధంగా ఆత్మ ఆత్మ అంటాము. కానీ మళ్ళీ ఏంటి ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఆ ఈ టైము కాలం అంటే ఇప్పుడు మనం 6 నుంచి 7 వరకు సత్సంగం చేసుకుంటున్నాం అంటే విడిగా చూస్తున్నాం. మరి కాలం అంతా ఒకటే కదా. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఈ మూడు కూడా ఆకారము, దేశము, కాలం అంటే ఇక్కడ మరి ఇండియాలో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఇక్కడ నా ఇంట్లో కూర్చుంటే నేను చెప్తున్నాను అంటే ఇది మళ్ళీ విడిగా భాషిస్తుంది. ఈ మూడు కూడా ఆత్మను పరిచ్ఛిన్నం చేస్తున్నాయి అంటే భాగాలుగా చేస్తున్నాయి. ఈ రకంగా పరిపూర్ణమైన ఆత్మకు అపరిపూర్ణత కలిగించే జ్ఞానాన్నే మూల జ్ఞానము అంటారు. ఇలా మరి ఆత్మ అంతా పరిపూర్ణమైంది, కానీ మళ్ళీ అపరిపూర్ణత దేని వల్ల కలుగుతుంది? ఈ విభజించడం వల్ల అపరిపూర్ణత వల్ల కలిగిన జ్ఞానాన్ని మూల జ్ఞానము అంటారు. ఇదే కారణ రూప అజ్ఞానము. దీని మూలంగానే నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నేను గుడ్డివాడిని అనే జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ ఆత్మకు దేహానికి, ఆత్మకు నేత్రానికి ఐక్యాన్ని ఆరోపణ చేస్తున్నాము. అంటే చూసే దాన్ని బట్టి, చూస్తూ ఉన్నదాన్ని బట్టి మనము అంటే ఇలా భావిస్తున్నాం. అంటే లావు, సన్నము, నలుపు, తెలుపు అంటే ఇలా అన్ని విడివిడిగా అన్ని భావిస్తున్నాము. దీన్నే కార్యరూప అజ్ఞానము. కారణరూప అజ్ఞానం ఏంటి? మరి ఆత్మ అని తెలుసు, కానీ మళ్ళీ విడివిడిగా నేను ఇక్కడ ఇప్పుడు అనేది. మళ్ళీ ఇక్కడ కార్యరూపము అంటే
నేను ఈ పని చేస్తున్నాను, నేను లావుగా ఉన్నాను, ఇలా అనుకుంటూ ఉన్నాను కదా. ఈ రెండు ఒకటే కానీ విడివిడిగా కనిపిస్తాయి. అజ్ఞానం వల్లనే సంసార బంధనాలు కలుగుతున్నాయి. పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానం కలగనంత వరకు అజ్ఞానం పోదు. అంటే మరి ముందు అడిగాడు కదా అష్టావక్రుడు, ఈ సంసారం ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు అంటే అజ్ఞానం వల్లనే. పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ సుఖ దుఃఖాల జోలికి వెళ్ళినప్పుడు సమతా స్థితిలో ఉంటారు. ఇక పరిపూర్ణ ఆత్మ విజ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది. మేడం ఓకేనా? పరోక్షము అపరోక్షము. గురుపదేశం వల్ల, శాస్త్రాలను చదవడం వల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుంది. దీనివల్ల మోక్షం సిద్ధించదు. అంటే ఏంటి, ఫస్ట్ మనము ఏ స్థితిలో ఉంటాము ఇప్పుడు? మనం అన్ని వేరే వాళ్ళు చెప్పే ప్రవచనాలు వింటాము, ఆ గురువు వల్ల ఉపదేశం పొందున్నాము, మరి పుస్తకాలు చదివినాము, పురాణాలు విన్నాము, వేదాలు తెలుసు అంటే వింటూ, ఇదంతా పరోక్ష జ్ఞానము. దానివల్ల మోక్షం రాదు. దీర్ఘకాల సమాధి వల్ల పరిపక్వత పొందిన ఆత్మ విజ్ఞానం మాత్రమే చిరకాల వాసనల వల్ల పాతుకుపోయిన అజ్ఞానాన్ని, ద్వైత భావాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇదే పరోక్ష జ్ఞానము. అంటే మరి చూడండి, ఇప్పుడు మనం సమాధి స్థితిలో ఎలా చేరాము? ధ్యానం చేయండి, శ్వాసను గమనించండి అని చేస్తూ చేస్తూ ఆలోచన రహిత స్థితిలోకి వచ్చి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళాం కదా, అది ఆ ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. పరోక్ష జ్ఞానము కాదు. అప్పుడే మనం ప్రత్యక్ష జ్ఞానాన్ని అనుభవిస్తాము. దీర్ఘకాల సమాధి వల్ల పరిపక్వత పొందిన ఆత్మ విజ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని తొలగించి వేస్తుంది. అదే విధంగా ద్వైత భావాన్ని కూడా సమూలంగా నాశనం చేస్తుంది. మరి అలా అయితే పరోక్ష జ్ఞానం అవసరం లేదా అని మళ్ళీ అష్టావక్రుడు అడుగుతున్నాడు. అంటే జనక మహారాజ్ చెప్తున్నారు, అలా కాదు. సమాధి స్థితికి చేరే ముందు శాస్త్ర విజ్ఞానం, గురువు ఉపదేశం ఉండి తీరాలి. అంటే పరోక్ష జ్ఞానం ఉండాలి. పరోక్ష జ్ఞానం లేని వారికి సమాధి స్థితి, అపరోక్ష జ్ఞానం కలగదు. ఎలాగంటే ఒకడికి రత్నం ఎలా ఉంటుందో తెలియదు, ఊరికే పేరు మాత్రం విన్నాడు. అతడు ఒకనాడు రాజుగారి దగ్గర రత్నాన్ని చూశాడు, కానీ అది రత్నం అని అతడికి తెలియదు. ఇంకొకడు కూడా రత్నాన్ని ఎప్పుడు చూడలేదు, కానీ దాని గురించి పూర్తిగా విన్నాడు, తెలుసుకున్నాడు. అప్పుడు రాజుగారి దగ్గర కనబడగానే ఇది రత్నము అని గుర్తుపట్టేశాడు. అంతకుముందు రత్నాన్ని గురించి తెలుసుకున్నవాడు కూడా దాన్ని పరిశీలించి చూడకపోతే గుర్తించలేడు. అంటే చూడండి, మరి ఇప్పుడు ఉదాహరణ ఏమి ఇచ్చారు? ఇప్పుడు మనకి ఒక రత్నము అంటే రాజు దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ రత్నం చూపించి ఇది ఏంటి అని అడిగితే ఒకడికి ఏమో అసలు దాని గురించి రత్నాలు ఉంటాయని విన్నాడు కానీ తెలియదు. కానీ ఇంకొకటి ఏంటి అంటే రత్నం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాడు, పరిశీలన చేశాడు. కాబట్టి అతనికి అది రాజుగారు చూపించగానే అది రత్నం అని గ్రహించాడు అన్నట్టు. అది తెలియని వ్యక్తి ఏంటి, వాడు ఏమీ చెప్పలేకపోతాడు. అంటే అదే విధంగా మనం సమాధి స్థితి అంటే ఎలా తెలుస్తుంది? మనం ఆచరించి చూస్తే, ఇప్పుడు అనుభవించడం ద్వారానే ప్రత్యక్షంగా తెలుసుకున్నాము. పరోక్ష జ్ఞానం ఏంటి? సమాధి స్థితి ఉంటదట, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు సమాధి స్థితి కలుగుతుందట, ఆలోచనలు లేని స్థితి సమాధి స్థితి అట. ఇలా వినడం కానీ ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టి అనుభవించి తెలుసుకున్నామో అది ప్రత్యక్ష జ్ఞానం అయ్యింది. అలాగే ఇక్కడ ఈ రత్నం గురించి వాడేంటి, పరిశీలన చేశాడు. రత్నం అంటే ఏ విధంగా ఉంటుందనేది పరిశోధన చేసి తెలుసుకున్నాడు గనక రాజుగారి దగ్గర చూపించగానే రత్నం అని గుర్తుపట్టాడు. కానీ ముందుగా ఆ వ్యక్తి దాన్ని చూడలేదు. ఆ వ్యక్తికి ఒకవేళ రాజుగారు కనుక రత్నాన్ని ఇచ్చాడు అనుకోండి, దానివల్ల ఫలితం ఏంటి వాడికి? ఇది ఒక వజ్రం అని గాని, లేదంటే దీనికి ఇంత వాల్యూ ఉంటుందని గాని, దీన్ని అమ్మితే ఇన్ని డబ్బులు వస్తాయని వాడికి ఏది తెలియదు అన్నట్టు. అంటే అందుకే దృష్టిని కేంద్రీకరించి పరిశీలించాలి ఏ విషయాన్నైనా. ఈ రెండూ లేని మొదటివాడు రత్నాన్ని చూసినా ఉపయోగం లేదు, వాడు ఎంత తెలివిగలవాడైనా ఫలితం ఉండదు. అలాగే శాస్త్ర జ్ఞానం లేని మూఢులు ఆత్మను గుర్తించలేరు. అందుకే ఫస్ట్ శాస్త్ర జ్ఞానం ఎందుకు అంటే, మరి వినడము, చదవడము ఇవన్నీ ఎందుకు అంటే, ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఆత్మ అనేది మనకు తెలుసు కదా, లేదంటే తెలియదు కదా. ధ్యాన స్థితి ఉంటుందని కానీ, సమాధి స్థితి ఉంటుందని కానీ ఫస్ట్ తెలుసుకున్నాము, తర్వాత ఆచరించి అనుభవించి తెలుసుకున్నాం అనుభవపూర్వకంగా. శాస్త్ర జ్ఞానం లేని మూఢులు ఆత్మను గుర్తించలేరు. ఏకాగ్రత, పరిశీలన లేకపోతే
పండితుల పాండిత్యం కూడా వర్తమే. చూడండి మరి ఒక పండితులు ఉన్నారు మరి పురాణాలు చెప్పి వాళ్ళు ఎంత మరి ఏకాగ్రత అనేది ఉండాలి కదా, సమయ స్ఫూర్తి అంటే మరి టైంకు రావడము మరి దానికి తగిన విధంగా అంటే చెప్పాలి, ఒక జ్ఞానాన్ని చెప్పి ఇప్పుడు నేను ఇది చదవాలి అంటే నేను కొంచెం ప్రిపేర్ అయ్యి చదువుకొని అంటే ఎక్కడెక్కడ ఇంకేమైనా అర్థం కాని అంటే ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి ఆ వ్యక్తి యొక్క ఏకాగ్రత ముఖ్యము, లేకపోతే అది వింటుంటే మనకు వినాలని కూడా అనిపించదు. దేహం కన్నా వేరైన చిద్రూపమే నేను అనే శాస్త్ర విజ్ఞానాన్ని సాధించాలి. ఏంటి మరి శాస్త్ర విజ్ఞానంలో ఏముంటుంది, దేహం వేరు ఆత్మ వేరు అని చెప్తూ ఉంటారు. దాని ద్వారా ఆ మళ్ళీ మనము తెలుసుకున్నప్పుడు ప్రత్యక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానము అవుతుంది. అపరోక్ష జ్ఞానం దాని ద్వారానే సిద్ధిస్తుంది, శాస్త్ర జ్ఞానం ద్వారానే అపరోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది. బాగా ప్రకాశిస్తున్న నక్షత్రం ఆకాశంలో కనిపిస్తున్నప్పటికీ దానిని గురించి వినని చూడని వాడు, విన్నప్పటికీ దాన్ని గుర్తించాలనే పట్టుదల లేనివాడు, వీరిద్దరు కూడా దాన్ని గుర్తించలేరు. చూడండి అంటే మరి నక్షత్రం అని మనకి ఎలా తెలుసు, ఆకాశంలో ఏముంటాయి, ఇప్పుడు సూర్యమండలం ఉంటుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నక్షత్ర మండలం ఉంటుంది, ఇది తెలిసినప్పుడే అంటే ఆ వెలుగుతూ ఉంటుంది. కానీ దాన్ని చూస్తే ఇప్పుడు చిన్న పిల్లాడికి ఏంటి మనం ఏం చెప్తాం, మాకు అదిగా చూడు అక్కడ చందమామ వచ్చాడు అని చెప్పి చందమామని చూపిస్తాము, మరి నక్షత్రాన్ని చూపిస్తాం మాకు నక్షత్రాలు ఉన్నాయని. కొంతమంది ఏంటి అంటే ఆ చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయినా చేసినా అక్కడ అక్కడ మీ మీ అమ్మ ఉన్నది మీ నాన్న ఉన్నాడు అని ఆ నక్షత్రాలను చూపిస్తూ ఉంటారు. మరి పెళ్లిలో అరుంధతి నక్షత్రం అని అంటే దాని గురించి అరుంధతి నక్షత్రం అంటే అందరికీ తెలుస్తుందా ఫ్రెండ్స్, తెలియదు కదా. అంటే ఎప్పుడైతే తెలుసుకున్నాడో శాస్త్రాల ద్వారా పుస్తకాల ద్వారా అరుంధతి నక్షత్రం అరుంధతి మాత గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. అప్పుడే పుట్టిన శిశువుకు లాగానే మనకు కలిగే నిర్వికల్ప స్థితులు నిరుపయోగం అవుతున్నాయి. అందుచేతనే ఈ సమాధుల వల్ల శిశువుకున్న అజ్ఞానం పోవడం లేదు, మనకు కూడా అది ఉపయోగించదు. అంటే చిన్న పిల్లాడు అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలానో ఇక్కడ కూడా నిర్వికల్ప స్థితులు అవి కూడా ఉంటాయి అందరికీ, కానీ దాన్ని గుర్తించలేరు, గుర్తించలేక అవి నిరుపయోగం అవుతున్నాయి. అందుచేతనే వికల్ప రూపమైన ప్రత్యభిజ్ఞ రూపమైన జ్ఞానము ఈ సంసార బంధానికి మూలమైన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంటే విడిగా చూసినా కూడా నేను వేరు దేవుడు వేరన్నా మళ్ళీ తర్వాత తెలుసుకొని ఇప్పుడు ఉన్నదంతా ఒక్కటే, నా లోపల ఉన్నది అంతటా ఉన్నది ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అష్టావక్ర అనేక జన్మలలో పుణ్యం చేస్తే గాని మోక్షాపేక్ష కలగదయ్యా. పుట్టిన వారిలో చేతనత్వం కలగడమే దుర్లభం, అందులోనూ మానవ జన్మ మరీ దుర్లభం, అందులోనూ సూక్ష్మ బుద్ధి ఉండడం అనేది మరీ దుర్లభం. అంటే చూడండి అంటే మరి మనిషి జన్మ రావడమే కష్టము, ఇంకా ఆ వచ్చిన తర్వాత ఈ చైతన్యం మన లోపల ఆ చైతన్యం కలగడం అనేది ఇంకా కష్టము, అది రావడం అనేది చాలా అదృష్టం అని చెప్తున్నారు. స్థావర జంగమాత్మకమైనది ఈ జగత్తు. అంటే ఈ జగత్తులో మరి స్థావరం అంటే స్థిరంగా ఉండేటి అంటే పర్వతాలు చెట్లు చేమలు మొదలైనవి. అంటే అవి వాటి కదలిక ఉంటుంది కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళలేవు. ఇప్పుడు పర్వతం ఉన్నది అక్కడే ఉంటుంది, అదే విధంగా చెట్లు మరి అవి నడుచుకుంటూ వెళ్ళలేవు కదా, వాటిని స్థావరాలు అంటారు. ఇంకా జంగమాలు అంటే కదిలేవి, పశు పక్షాదులు జంతువులు మానవులు అంటే జంగమాలు అన్నట్టు కదిలేవి. ఇవి నూరో వంతు కూడా లేవు, అంటే ఆ మానవులు ఇంకా జంగమాలలో మానవులు 100వ వంతు కూడా లేవు. ఇప్పుడు స్థావరాలే ఎక్కువగా ఉన్నాయి, జంగమాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఇంకా దాంట్లో మానవులు 100వ వంతు కూడా లేరు. ఇంకా మానవులలో ఎక్కువ మంది అజ్ఞానులు పశుప్రాయులు, వీరికి మంచి చెడు పాపము పుణ్యం అనే విచక్షణ ఉండదు. వీరిలో చాలా మంది ఐహిక సుఖాలకే వెంపర్లాడతారు, మిగిలిన వారిలో ఎక్కువ మంది అశాశ్వతమైన స్వర్గ సుఖాలకే వెంపర్లాడతారు. వీరంతా ద్వైతం అని నమ్ముతారు, వీరి దృష్టిలో భగవంతుడు వేరు భక్తుడు వేరు. లో అంటే చూడండి అంటే అందరూ ఒకేలాగా లేరు. ఫస్ట్ ఏంటి, ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించి ఈ శరీరము దీని పట్ల ఉన్న వ్యామోహాలు సుఖ దుఃఖాలు వీటి మీద. ఇంకా కొందరు ఏంటి అంటే ఇంకా మోక్షం పొందాలనే ప్రాప్తి, అది సాధించాలి మోక్షాన్ని సాధించాలని దాని గురించే ఆ వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తారన్నట్టు. అది కూడా తప్ప అంటే ఎందుకంటే మరి నువ్వే ఆత్మ ఆత్మస్వరూపం కదా, ఇంకా మళ్ళీ ఆ పరమాత్మ నీ లోపల మళ్ళీ అక్కడ కూడా వేరు భావన వస్తుంది కదా, నేను ఆ పరమాత్మ దగ్గర చేరుకోవాలి నేను మోక్షాన్ని సాధించాలనేది కూడా అది కూడా ద్వైత భావనే అని చెప్తున్నారు.
ఇంకా ఇంకొక రకం వారు ఉన్నారు. వారికి అద్వైత తత్వం తెలుసు కానీ వారికి ద్వైతం మీదనే ఆసక్తి. వీరు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు కూడా. అంటే చూడండి, ఇంకా ఇంకొక రకం ఏంటి అంటే వాళ్ళకు అద్వైతం అంటే తెలుసు కానీ మళ్ళీ ఆ విడిగా చూడడంలోనే ఇష్టము. దాన్నే వాళ్ళు కోరుకుంటారు ఎప్పటికీ. అయితే ఈ పరమేశ్వరి యొక్క మాయ కూడా చాలా చిత్రమైంది. ఆ మాయకు లొంగిపోయి చేతికి దొరికిన చింతామణిని గాజురాయి అని పారేసినట్లుగా వీరు అందుబాటులో ఉన్న అద్వైత ఆత్మతత్వాన్ని ఉపేక్షిస్తున్నారు. చూడండి, అంటే మరి ఈ జన్మలో ఇప్పుడు భూమి మీద అంతా మాయ, మాయ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అద్వైత తత్వం పూర్తిగా తెలుసు, ఆ స్థితి ఆ అంటే తెలుసు, అద్వైతం అంటే తెలుసు, అన్ని తెలుసు కానీ మళ్ళీ ద్వైతానికే ఎందుకు ఎక్కువగా విలువనిస్తున్నారు అంటే ఆ మాయకు లొంగిపోయి అంటే వాళ్ళకి చింతామణి దొరికినా అది ఒక గాజు రాయి అనుకొని పడేస్తాడు కదా, అలాగే ఈ ఆత్మజ్ఞానాన్ని పట్టుకుంటాడు కానీ దాని మీద నిలబడకుండా మళ్ళీ ద్వైతానికి లొంగిపోతున్నాడు. అంటే మళ్ళీ దేవుడు నేను వేరు అనే భావంతో ఉంటున్నాడు. పరదేవతను ఆరాధించి ఆమెను సంతోషపెట్టిన వారు మాయ నుండి విముక్తులవుతారు. వారికి శ్రద్ధ కలుగుతుంది. ఆత్మ అద్వైత తత్వం అవగతం అవుతుంది. అంటే మరి ఇక్కడ మనకి ఏం చెప్పారు, పరశురాముడికి ఫస్ట్ అతడు శరీరానికి సంబంధించి కామ క్రోధాలు అర్షడ్ వర్గాల్లో ఉన్నాడు కదా. అప్పుడు పరశురాముడికి దత్తాత్రేయుల వారు ఏం చెప్పారు, ఫస్ట్ ఆ మాతను ఆరాధించమని చెప్తాడు, ఉపాసన చేయమని చెప్తాడు. దాని తర్వాతనే మళ్ళీ అంటే ఫస్ట్ ఆ ఒక దేవతను ఉపాసించడం అంటే మన లోపల ఆ మనస్సు నిర్మలంగా మారడానికి, ఈ లోపలున్న అన్ని అరిషడ్ వర్గాల నుంచి మనస్సు నిర్మలంగా మారినప్పుడే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పి అతనికి ఫస్ట్ అదే చెప్తాడు దత్తాత్రేయుల వారు. అప్పుడు వారికి శ్రద్ధ కలుగుతుంది, మాయ నుండి విముక్తులవుతారు, శ్రద్ధ కలుగుతుంది, అప్పుడు అర్థం చేసుకుంటారు అన్నట్టు. ఆత్మ అంటే ఏంటి, అద్వైత తత్వం అంటే ఏంటి అని అర్థం చేసుకుంటారు. అప్పుడు వారికి పరమశాంతి కలుగుతుంది. ఆ స్థితికి చేరిన వారు పురుషార్థమైన మోక్షము పొందుతారు. మునిపుత్ర, మోక్ష ప్రాప్తి ఎలా జరుగుతుందో చెబుతాను విను. అసలు దేవతా భక్తి కలగాలంటే అనేక జన్మలలో పుణ్యం చేయాలి, సత్సంగత్వం ఉండాలి, దేవతా మహత్యం వినాలి. ఈ రకంగా భక్తితో దేవతారాధన చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది. అంటే ఈ దేవతా భక్తి కూడా ఎలా అంటే దీన్ని కూడా ఎన్నో జన్మల నుంచి పుణ్యం ఉండాలి. మరి అదే విధంగా సత్సాంగత్యం అంటే సత్పురుషులతో సాంగత్యము. అంటే మరి అందుకే చెప్తూ ఉంటారు కదా, ఆ దుర్మార్గులతో కలిసి తిరిగితే దుష్ట భావనలే వస్తాయి, అదే సత్పురుషులతో ఉంటే మరి మన లోపల సద్భావనలు కలుగుతాయి. దేవతా మహత్యం కూడా వింటూ ఉండాలి. అంటే ఇప్పుడు అన్ని దేవుళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మనము, ఇప్పుడు మొన్న కార్తీక మాసం వచ్చింది, మార్గశిర మాసం వచ్చింది, గోదాదేవి రంగనాథుల గురించి జరిగింది, మరి శివుడు గురించి జరిగింది, విష్ణువు గురించి చెప్పుకున్నాం. ఎందుకు అంటే మరి ఆ దేవతా మహత్యం వినడం వల్లనే, ఆ భక్తితో దేవతారాధన చేయడం వల్ల మనకి ఈ జ్ఞానం వైపుగా అడుగులు వేస్తాము, ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేస్తాము. దానివల్ల అనిత్య వివేకం కలుగుతుంది. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేది కూడా తెలుస్తుంది. విషయ వాంఛలు నశిస్తాయి, వైరాగ్యం కలుగుతుంది. ఇంకా తర్వాత ఆ శ్రేయో మార్గం అందు ఆసక్తి కలుగుతుంది. అంటే ఏ వైపుగా వెలిగితే మనకు శ్రేయస్సు అనేది మనకు అర్థమవుతుంది, మన ఆత్మకు ఏది శ్రేయస్సు, మనం ఏ విధంగా ఏ దిశగా ప్రయాణం చేయాలనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా గురువు దగ్గర ఉపదేశం పొందడం వల్ల అద్వైత జ్ఞానం కలుగుతుంది. అందుకే గురు ఉపదేశం చాలా మిన్న, గురువు ఉపదేశం కూడా పొందాలి తప్పకుండా. అది సత్యమే అని గ్రహించి అప్పుడు ఒక నిశ్చయానికి వస్తాడు. అద్వైత జ్ఞానము సరి అయినదా కాదా అని విచారిస్తాడు, అప్పుడు ఒక నిశ్చయానికి వస్తాడు. దాన్నే నిశ్చయ జ్ఞానం అంటారు. ఈ నిశ్చయ జ్ఞానం వల్ల అనుమానాలన్నీ తీరిపోతాయి. అప్పుడు మనసుకు పరమాత్మ రూపంగా భావించి ధ్యానం చేయాలి. నా చిత్తాన్ని ఈ రూపంలోనే ఉంచుతాను అని పట్టుదల ఉండాలి. మధ్య మధ్యలో ఆ చిత్తం శోభిస్తుంది, అయినప్పటికీ తిరిగి మనసును దాని ఎంద లగ్నం చేయాలి, ఆ రూపాన్ని వదలకూడదు. అంటే చూడండి, మరి నేను ధ్యానం చేసినప్పుడు నేను ఆత్మతో అనుసంధానం అవుతున్నాను, ఆ పరమాత్మతో. మరి మనము 41 మంది దేవతలది రోజు ఒకటి పెట్టుకొని చేస్తాము. ఒకరోజు శివుడిది, ఒకరోజు గణపతి. అంటే నేను ఆ గణపతితో అనుసంధానం అవుతున్నాను, నేను పార్వతీ మాతతో అనుసంధానం అవుతున్నాను. అంటే అలా అనుకోవడం ద్వారా మన చిత్తం అనేది అక్కడ మరి సార్ చెప్పే అఫర్మేషన్స్,
అవన్నీ మరి దేవుని యొక్క మ్యూజిక్ గానియండి, స్వరాలు అన్నీ వింటూ ఉంటాము. కొన్నిసార్లు అలా వింటూ, వింటూ, వింటూ మనం నిశ్చల స్థితికి చేరుకుంటామన్నట్టు. అంటే తన చేతులతో మనసు యొక్క చేతులను నలిపేసి, తన దంతాలతో దంతాలను పిండి చేసి, అవయవాలతో దాని అవయవాలను ఆక్రమించి మనసును జయించాలి. ప్రాణాయామ ప్రత్యాహారాది సాధనలతో మనసును వశం చేసుకొని పరదేవత రూపంగా నిశ్చలంగా ఉండేటట్లు చేయాలి. ఈ ప్రయత్నం ఎంతవరకు అంటే అపరోక్ష జ్ఞానం కలిగేంత వరకు చేయాలి. మనం ఎప్పుడైతే ఆ అపరోక్ష జ్ఞానం మన లోపలికి రావాలి అంటే మనం ఈ విధంగా సాధన అనేది చేయాలి తప్పకుండా. ప్రాణాయామంతోని ప్రత్యాహారము ఇవన్నీ సాధనాలు చేసుకొని దీన్ని మనం పొందాలి అపరోక్ష జ్ఞానాన్ని. సోహం ఆ పరదేవతే నేను అనేటటువంటి వికల్ప జ్ఞానం కలుగుతుంది. అదే సంసారానికి మూలమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఫస్ట్ ఏంటి? సోహం అంటే అతడు నేను అంటే పరమాత్మ నేను. ఇప్పుడు జీవుడు దేవుడు అనే భావన ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి పూజిస్తూ దేవతారాధన చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే మళ్ళీ అజ్ఞానం అనేది తొలగిపోయి ఆత్మజ్ఞానానికి చేరుకుంటాము. ఇంకా ఏమడుగుతుందో అష్టావక్రుడు ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ ఓకేనా? సమాధి అంటే వికల్పరహితమైన ప్రకాశము. సవికల్పమైన దానిని స్మరింపగలము కానీ నిర్వికల్పాన్ని ఏ విధంగా స్మరింపగలుగుతాము? కేవలం వస్తువులకు సంబంధించిన ప్రకాశమే నిర్వికల్పము. దానివల్ల మనసులో ఏ రకమైన గుర్తు రాదు. మనం వెడుతూ ఉన్నప్పుడు అనేక రకాల వస్తువులు కనిపిస్తాయి. వాటన్నిటినీ మనం పట్టించుకోము. అవన్నీ నిర్వికల్పాలే. కావాలన్నా అవి మళ్ళీ గుర్తుకు రావు. అందుచేత నిర్వికల్ప జ్ఞానం కలిగినప్పుడు ఏ అంశం ఎంత వరకు చూసామో అనుకుంటాము కానీ అది ఏదో పూర్తిగా తెలియదు. అంటే చూడండి మరి ప్రకాశం అంటే ఇప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం కానీ చైతన్యం ఏం చెప్పాం? భాషించేది, భాషింపబడేది. అంటే ఒక వస్తువు ఉంది, దాని మీద వెలుతురు పడ్డప్పుడే కదా ఆ కాంతి అనేది వచ్చినప్పుడు ఆ వస్తువు కనిపిస్తుంది. మనకు కరెంటు పోయింది అనుకోండి, మనకి ఏవి కనిపించదు కదా. అదే విధంగా మనం దారంట వెళ్తూ ఉంటే ఎన్నో చూస్తాము. మరి చెట్లు చూస్తాము, కుక్కలు వస్తాయి, మరి కార్లు బైకులు తిరుగుతుంటాయి, అంటే పక్క బండి హోటళ్ళు ఉంటాయి, ఎన్నో వస్తువులు చూస్తాం. కానీ అవన్నీ గుర్తుంటాయా మరి అంటే? గుర్తుండదు. ఎందుకంటే పట్టించుకోము. అవన్నీ కూడా నిర్వికల్పాలే. అంటే గుర్తు చేసుకుంటేనే గుర్తొస్తుంది. అంటే ఈ హోటల్ ఎక్కడుంది, పలానా దగ్గర ఉంది అని గుర్తు చేసుకుంటూనే అది గుర్తొస్తుంది అన్నట్టు. ఈ సవికల్పం ద్వారానే శృతి కలుగుతుంది. అయితే కొంతమంది మహానుభావులు అసంభవం ప్రకారం అనుభవం ప్రకారం శుద్ధ పరమాత్మ సవికల్పానికి విషయం కానందువల్ల నిర్వికల్పానుభవ స్మరణమే కలుగుతుంది. అంటే మరి ఎంతో మంది మహాత్ములు వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకొని పరమాత్మ సవికల్పానికి వికల్పం వేరు, సవికల్పం వేరు, నిర్వికల్పానుభవ స్మరణ అంటే దేని ద్వారా కలుగుతుంది? శుద్ధ పరమాత్మ యొక్క అనుభూతి పొందాలంటే సవికల్ప స్థితికి వచ్చినప్పుడే నిర్వికల్ప స్థితి వస్తుంది అనేది అర్థమవుతుంది. వికల్పం అంటే భేదభావమే. దారిన పోయేవాడు ఎవరినో దేన్నో చూశాను అనుకుంటాడు కానీ ఏ వస్తువు యొక్క రూపం ఎంతవరకు కనిపించిందో అంతవరకే గుర్తుంటుంది. అందువల్ల సర్వో వికల్ప శృతి, అన్ని వికల్పాలు శృతియే. అంటే ఉన్నదంతా అన్ని మనకు కనిపించేది వికల్పం అనుకుంటున్నాం కానీ అది కూడా స్మృతి. అంటే అది కూడా ఆత్మలో భాగమే, అది కూడా ఒక చైతన్యంలో భాగమే. విడివిడిగా చూసినా కూడా అవన్నీ కూడా చైతన్యంలోని భాగాలే. అద్వైతమైన పరమాత్మ స్వరూపాన్ని నేను అనేటటువంటి జ్ఞానం వల్ల సంసార బంధనానికి కారణమైన అజ్ఞానం నశిస్తుంది. అంటే ఇంకా ఎప్పుడైతే ఈ దేహానికి సంబంధించి చూసినా ఇలాంటి వస్తువులు కానీ మన మనసులు కానీ జంతువులు అన్ని ఒక్కటే, ఉన్నదంతా ఒకటే అనేది ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అదే అసలైన జ్ఞానము. అప్పుడే అజ్ఞానం నశించి జ్ఞానాన్ని పట్టుకుంటాం. మన వ్యాపారాలు వదిలిన వెంటనే వికల్పం పోతుంది. ఎప్పుడైతే వికల్పం పోయిందో నిర్వికల్పం దానంతట అదే వస్తుంది. ఫస్ట్ మన మనసు క్లీన్ అయింది, మనసు నిర్మలంగా తయారైంది, అప్పుడేంటి వికల్పాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనం నమ్ముతాం ఆత్మ అంతా ఒకటే, ఆ పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నదనే దాన్ని నమ్ముతాం అన్నట్టు. బొమ్మలను తుడిచేస్తే గోడ శుభ్రంగా ఉన్నట్టే
వికల్పాలు పోతే మనసు నిశ్చలం అవుతుంది. అద్దానికి ఎదురుగా ఏ వస్తువులు లేకుండా అద్దం స్వచ్ఛంగా ఎలా ఉంటుందో వికల్పాలను వదిలేసినప్పుడు మన మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ జ్ఞానానికి కూడా యోగ్యులు 3 రకాలుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, అధములు. అంటే ఉత్తములు ఏంటి అంటే ఒకసారి చెప్పగానే విషయాన్ని అర్థం చేసుకుంటారు. వీరు జ్ఞానం పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా మళ్ళీ జనక మహారాజు ఏమంటున్నాడంటే, ఎవరి దాకాను ఎందుకు నా విషయమే చెబుతాను. ఒకసారి నిండు వేసవిలో పండు వెన్నెల్లో ఇంటి ముందరి భాగంలో నేను ప్రియురాలతో సుఖంగా ఉన్నాను. అప్పుడు ఆకాశంలో సిద్ధులు వెళ్తూ వెళ్తూ కొందరు అద్వైత తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారట. అది విన్నాను. వెంటనే నాకు ఆ తత్వం అర్థమైంది. అంటే జనక మహారాజు కూడా ఒకానొక సమయంలో తన భార్యతో ఉన్నప్పుడు అంటే అక్కడ ఆకాశంలో సిద్ధులు అంటే మాట్లాడుతూ వెళ్తున్నారట. అది వినగానే అర్థమైంది. అంటే ఎందుకు అర్థమైందంటే ఆల్రెడీ ఆ ఉత్తమ స్థితిలో ఉన్నాడు కాబట్టి. నాకు వెంటనే ఆత్మతత్వం అర్థమైంది. ఆలోచించాను. అతి తక్కువ కాలంలోనే దాని గురించి తెలుసుకున్నాను. సమాధి స్థితి కూడా పొందాను. దాన్ని ఆచరించాడు. ఆ సమాధి స్థితి ఏంటి అనేది ఆచరించి తెలుసుకున్నాడు. కొంతసేపటికి మళ్ళీ ఆ సమాధి స్థితిలోంచి బయటకు వచ్చాడు. మళ్ళీ అంటే ఏమనిపిస్తుంది మనకు కూడా చూడండి, సమాధి స్థితి అబ్బా చాలా బాగుంది కదా ఆ స్థితి, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ ఆ స్థితి రావాలని మనం ఎలా కోరుకుంటాం. అదే విధంగా జనక మహారాజు కూడా నాకు మళ్ళీ ఆ స్థితి రావాలి అని కోరిక వచ్చిందట. ఆ స్థితి చాలా బాగుంది, ఆనందంగా మహా ఆనందంగా ఉంది, మళ్ళీ ఆ స్థితిని పొందాలి అని అనుకున్నాడట. అదే బ్రహ్మానంద స్థితి. మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళాలి అనుకున్నాను. అంటే ఇంతకాలం నేను వ్యర్థంగా గడిపాను నా జీవితాన్ని. అరే నేను ఈ స్థితిని తెలుసుకోలేకపోయాను, దీన్ని ఎందుకు నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని అనుకున్నాడు. కానీ మళ్ళీ మళ్ళీ ఆలోచించి అంతర్ముఖుడు అవుదాం అనుకున్నాడట. అంటే ఈ బాహ్య ప్రపంచానికే విలువిచ్చాను కదా, ఈ సుగంధ ద్రవ్యాలు, పళ్ళు, పూలు అంటే ఇవన్నిటికీ నేను మళ్ళీ అంతర్ముఖుడిని అయితే నాకు ఆ స్థితి కలుగుతుంది అని అనుకుంటాడట. అంత లోపలనే ఒక ఆలోచన వచ్చిందట జనక మహారాజుకి. ఏంటి అంటే ఆ సమాధి స్థితిలో అనుభవించిన సుఖము మరి ఎప్పుడు ప్రకాశిస్తుంది కదా. ఏం చెప్పుకున్నాం, ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తుంది, చైతన్యము ఎప్పుడు ప్రకాశిస్తుంది. మరి అది ఒకసారి ఉంది ఒకసారి లేదు అని ఎలా అనుకోవాలి? ఆ సమాధి స్థితిలోనే చైతన్యం ప్రకాశిస్తుందా, మరి ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఉంది కదా అని మళ్ళీ ఆలోచన వచ్చింది మహారాజుకే. మళ్ళీ ఆలోచన వచ్చింది అన్నట్టు. ఇంక ఇప్పుడు దీన్ని కొత్తగా సాధించడం ఏంటి అంటే మళ్ళీ నేను దాన్ని సాధించాలని ప్రయత్నం చేయడం ఏంటి, సాధించడం ఏంటి, ఆ ప్రకాశం ఎప్పుడు ఉంటుంది కదా, ఎల్లప్పుడూ ఉంటుంది కదా అని మళ్ళీ అనుకుంటున్నాడు అన్నట్టు. ఇంతవరకు లేనిది ఏదైనా ఇప్పుడు దొరుకుతుందా? గతంలో లేకుండా ఇప్పుడు దొరికే సుఖం శాశ్వతం ఎలా అవుతుంది? అంటే మరి ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎలా దొరుకుతుంది? అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. ఆ ప్రకాశం అనేది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది, ఎల్ల కాలాల్లో ఉంటుంది. అది అనిత్యము. అందుకే ఇంకా ఆ స్థితి మళ్ళీ కొత్తగా రాలేదు, అది ఎప్పుడు ఉన్నదే కదా, అదే నిత్యము అదే సత్యము అని అర్థం చేసుకున్నాడు అన్నట్టు. ఇంకప్పటి నుంచి దేహాది అహంభావం లేకుండానే ఆ మహాదానంద స్థితిలోనే ఉన్నాను నేను, ఉత్తమాధికారిగా ఆ ఉన్న స్థితి ఇప్పుడు నాది. అందుకే ఆ ప్రజలను అంత మంచిగా చక్కగా రాజ్యపాలన చేశాడు. మధ్యమాధికారులకు ఎలా జరుగుతుందంటే శాస్త్రాలు చదవడం వల్ల, ప్రవచనాలు వినడం వల్ల ధ్యాన స్థితి కలిగి తర్వాత జ్ఞానోదయం అవుతుంది. కథములకు ఎన్నో జన్మలు గడిస్తేనే గాని జ్ఞానం రాదు. అందుకే కుమార, జాగృత అవస్థలో కలిగే సమాధుల వల్ల ప్రయోజనం లేదయ్యా. దారిన పోతున్నప్పుడు కలిగే నిర్వికల్పం కూడా సోహం అనే సవికల్పం కానంత వరకు నిష్ప్రయోజనమే. దానివల్ల అజ్ఞానం నశించదు. నిర్వికల్పం అంటే కేవలం జ్ఞానం మాత్రమే. అంటే చూడండి, సోహం అంటే పరమాత్మ, నేను అని విడిగా చెప్పినా కూడా ఆ రెండిటిని అర్థం చేసుకోనంటే రెండిట్లో ఉన్నది ఒకటే అని ఎప్పుడైతే సవికల్ప స్థితిలో ఉంటామో నిర్వికల్ప స్థితి దక్కుతుంది, అజ్ఞానం అనేది నశిస్తుంది. నిర్వికల్పం అంటే ఏంటి? జ్ఞానం మాత్రమే. సవికల్ప కాలంలో కూడా భాషిస్తూనే ఉంటుంది, అయినప్పటికీ వికల్పాలతో కప్పబడి ఉంటుంది కాబట్టి భాషించినట్టుగా ఉంటుంది. అంటే మనం చూసే దృష్టిని బట్టి అంటాం కదా. అంటే ఎప్పుడు ఎంతసేపు విడివిడిగా చూస్తుంటే విడివిడి భావనే కలుగుతుంది. అంతా ఒకటే అన్న దృష్టితో చూస్తే మళ్ళీ అదే భావన మన లోపలికి వస్తుంది. వికల్పాలు గనక పోతే పూర్వం ఉన్నది మనం లేదు అనుకుంటున్నదైనా పరమాత్మ స్వరూపం సంభాషిస్తుంది. అప్పుడు జ్ఞానము జ్ఞేయము ఒకటే అని తెలుస్తుంది. అంటే జ్ఞానము జ్ఞేయం అంటే తెలియదగింది, తెలుసుకోదగింది అని చెప్పాం కదా. ఇంకా జ్ఞానము అంతా ఒక్కటే అనేది అర్థమవుతుంది. అంటే ఇంకా తెలుసుకోవాల్సింది తెలుసుకోదగింది కదా, అంతా ఒక్కటే. అష్టావక్ర ఇంత వరకు
ఆత్మ విజ్ఞాన క్రమాన్ని ధ్యానం చెయ్యి. సోహం అంటే అతడే నేను, ఆ పరమాత్మయే నేను, జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకొని నీ జన్మను తరింపజేసుకో అని జనక మహారాజు చెప్తాడు. ఇంకా తర్వాత అష్టావక్రుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ తత్వాన్ని శోధించి సాధించి జీవన్ముక్తుడయ్యాడు అంటూ 17వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. ఒక నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వానికి, సద్గురుస్ మూమెంట్ కి, వంశీ సార్కి, పత్రి సార్కి అందరికి వేల వేల కృతజ్ఞతలు. అలాగే మీ అందరికి ఓపికగా విన్నందుకు వేల వేల కృతజ్ఞతలు. అందేరాణి మేడం మీకు కూడా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.